ఉత్తర దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారినాయి. అమృత్ భారత్లో భాగంగా వరంగల్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనగామ, మహబూబాబాద్, వరంగల్, కాజీపేటకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారంగా అభివృద్ధి పనులు మొత్తం పూర్తయి వరంగల్ నగరంలో ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకసారి మనం చూస్తున్నాం. రేపు ఈ రైల్వే స్టేషన్ని పునర్ప్రారంభించబోతున్నారు పీఎం. వర్చువల్గా ప్రారంభించి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అభివృద్ధి పనులను ఒకసారి చూస్తే చాలా 26 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. నిజానికి గతంలో అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో కేవలం 3 ప్లాట్ఫామ్లు అందుబాటులోకి ఉండేది. 3 ప్లాట్ఫామ్ నుంచి రైళ్లు రాకపోకలు సాగించేది. అందులో చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ కావడంతో విజయవాడకి, సికింద్రాబాద్ మధ్యలో ఉన్నటువంటి చాలా కీలకమైన రైళ్ళని ఇటే నడిచేది. అలాగే ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశానికి వెళ్ళాలంటే వరంగల్ రైల్వే స్టేషన్తో పాటు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి జంక్షన్గా ఉండి ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయేటువంటి నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 26 కోట్ల రూపాయలతో చేసినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా మొత్తం 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గతంలో అయితే ఒకటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మాత్రమే దిగిపోయే వాళ్ళు. అలాగే మరొక ప్లాట్ఫామ్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైళ్ల సంఖ్యను పెంచడానికి ఇక్కడ నుంచి పంపించడం కోసం ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే వందే భారత్ ట్రైన్ల సంఖ్య కూడా వరంగల్, విజయవాడ వైపు అలాగే ఢిల్లీ వైపు వెళ్తున్నటువంటి స్పీడ్ ట్రైన్స్ సంఖ్య పెరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి చాలా కీలకమైన స్టేషన్ కావడంతో కొత్త రైళ్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో దీని మీద భారం పడకుండా, రైళ్ల ఆలస్యం జరగకుండా, వాటికి పంపించేటువంటి జనాలకు ఎక్కడ అసౌకర్యం కలిగించకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు వెంటనే దిగి బయటికి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు జరగడం జరిగింది. మొత్తం 6 ఎస్కలేటర్లతో పాటు మనం చూస్తున్నాం చాలా పెద్ద ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాదాపు 50 ఫీట్లతో నిర్మాణం చేసినటువంటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆధారంగా మొత్తం 4 ప్లాట్ఫామ్లోకి ఇక్కడికి ఉన్నటువంటి ప్రయాణికులు వెళ్ళిపోయేలాగా ఇక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇందులో మొత్తం 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 4 చోట్ల కూడా లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఎక్కలేరో వాళ్ళకి సౌకర్యం కల్పించేలాగా 4 ప్లాట్ఫామ్లో 4 లిఫ్ట్లని అందుబాటులోకి తీసుకొచ్చారు. 4 లిఫ్ట్లతో పాటుగా ర్యాంపుల నిర్మాణం జరిగింది. గతంలో అయితే నిజానికి మెట్లు ఉండేది. ఆ మెట్ల ద్వారా దిగడానికి వృద్ధులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇబ్బంది పడిపోయేవాళ్ళు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో లిఫ్ట్ పనిచేయకపోతే చాలా సమస్య ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్లో ర్యాంపులను ఏర్పాటు చేయడం వల్ల వికలాంగులు కానీ లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్ట్రెచర్స్లో పేషెంట్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకువెళ్ళిపోయేలాగా, అంటే ఎప్పటికీ వాళ్ళని తరలించేలాగా ర్యాంప్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నడవడానికి కానీ దిగడానికి కానీ ఈజీగా పరిగెత్తుకుంటూ ట్రైన్ని అందుకోవడానికి కానీ ఈ విధానం మెట్ల రూపకంగా వచ్చినప్పుడు జారి పడిపోయిన సంఘటనలు, అలాగే తోపులాట జరిగినప్పుడు ఇబ్బంది జరిగే పరిస్థితుల్లో ఒకరి మీద పడి ప్రమాదం జరిగిన ఘటనలు ఉన్న నేపథ్యంలో దాన్ని మార్చేలాగా మనం ప్రస్తుతం చూస్తున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ర్యాంప్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కల్పిస్తుంది. ఇది 3 ప్లాట్ఫామ్లకి ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో 3 ప్లాట్ఫామ్లో ఇదే ర్యాంపు సిస్టాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తుంది. ఇంకా అలాగే రైల్వే స్టేషన్లో అంతర్గతంగా ఉన్నటువంటి కాకతీయ రాజుల కళాక్షేత్రాలని, కాకతీయ రాజులకు సంబంధించినటువంటి పాలన వైశిష్టాన్ని చాటి చెప్పేలాగా పూర్తిగా రంగులతో నింపివేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళకి ఈ కాకతీయ రాజుల గొప్పతనాన్ని చాటి చెప్పేలాగా పూర్తిగా కలరింగ్ చేసి ఒక కాకతీయ రాజుల పాలన తెలంగాణలో ఎలాంటి కల్చర్ ఉంది దాన్ని చాటి చెప్పేలాగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎలా పాలించారు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జీవనం వెల్లదీసినటువంటి ప్రజలు ఎలా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించారనే దాని మీద చాటి చెప్పేలాగా ప్రతి చోట రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు, అంటే రంగులేసి వాటిని ప్రదర్శించడం జరిగింది. అది కొంత ఆకట్టుకుంటుంది, కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రైల్వే స్టేషన్లో మరొక అభివృద్ధి కార్యక్రమం జరిగింది. వెయిటింగ్ హాల్ గతంలో ఉండేదే కాదు, కేవలం ఒక రూమ్లో కేవలం 15-20 మంది కూర్చుంటే సరిపోయేటువంటి పరిస్థితి లేకుండేది. మరొక వైపు 2-3 బాత్రూమ్లు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా 60 నుంచి 75 మంది కూర్చునేలాగా వెయిటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు. ఏసీ వెయిటింగ్ హాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, విస్తరించారు. వెయిటింగ్ హాల్ని బాగా విస్తరించి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే
ట్రైన్ దొరకకుండా ఉండిపోవాల్సి వస్తే ఏదన్నా సంఘటన జరిగి ఏదన్నా ప్రమాదం జరిగి ఒకవేళ ట్రైన్లు రద్దయినా చాలామంది అక్కడే ఉండిపోయి ఉండేలాగా ఏర్పాట్ల ప్రక్రియ జరిగింది. వెయిటింగ్ హాల్ను విస్తరించడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి బాత్రూమ్లను అలాగే రెస్ట్ రూమ్లను కూడా పెంచడం జరిగింది. ఇలా సౌకర్యాలు పెంచుతూ పోయడం, అలాగే త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, గూడ్స్ వెహికల్స్ కూడా ఇబ్బంది తలెత్తకుండా వెంటనే పాస్ అయిపోయేలాగా రైళ్ల సంఖ్య కూడా పెరగబోతుంది. వందే భారత్ రైళ్లు సంఖ్య వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి రైళ్లు ఇన్ టైంలో చేరాలంటే ఇక్కడ ఆగిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ మరొక ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇక రైళ్లు ఆలస్యం కాకుండా ఉంటుంది. రేపటి నుంచి ఈ సౌకర్యాలన్నీ కూడా రేపు ప్రధాని పునర్ప్రారంభించడం వల్ల ప్రజలకి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తం 26 కోట్లతో చేపట్టినటువంటి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాల పనులు పూర్తయ్యాయి. సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. రేపు పీఎంతో ప్రారంభోత్సవం కోసం సర్వం సిద్ధమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మొత్తం పూర్తిగా మారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాకతీయ కళా కీర్తిని చాటి చెప్పేలాగా వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. కెమెరామెన్ వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.